పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన. పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రుణమాఫీకి సంబంధించిన బాధ్యత తనదేనని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రుణాలు మాఫీ చేయలేదని, ఇక వడ్లకు 500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, 130,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామన్నారు. తాము కాంట్రాక్టర్లకో జమీందార్లకో టికెట్ ఇవ్వలేదని, బీసీలు సామాన్య కార్యకర్తలకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. రజకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారని, మక్తల్లో ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని రేవంత్ అన్నారు. ముదిరాజ్ బిడ్డలకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, కేసీఆర్ నిర్లక్ష్యానికి ముదిరాజులు నష్టపోయారని తెలిపారు. 6 గ్యారంటీల్లో 5 అమలు చేస్తున్నామని, యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోందని రేవంత్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, పార్టీ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరఫున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్ర రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు, నేను ఒక్క మాట ఇవ్వదలుచుకున్న, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్, సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో, కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి
కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్ల సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ను పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతాను. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయనలో వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసనలు తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్ల మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ చేసిన, ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన. ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన. ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జిగా ఈరోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు. నాకు తెలుసు మీ జనాభా ఎంత ఉంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ కురుబ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కురుబ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాలు కోటలో సరిత తిరుపతయ్యను ఒక కురువ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను, ఒక ఆడబిడ్డను, ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్ల తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు. నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే, మన మంత్రివర్గంలో సీతక్కకు ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్నమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమీలు ఉద్దండులు యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాని ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక ముదిరాజు బిడ్డ శ్రీహరి ఎమ్మెల్యే అయిందన్నా, ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా,
ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్న, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయినా, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి సోదరులారా. ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం, వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి, నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది. నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది.